జనసేన పార్టీ గాజు గ్లాస్ సింబల్ పశ్చిమ నియోజకవర్గంలో ఉండాలి. పొత్తులో ఈ స్థానం కేటాయిస్తారు. మొదటి జాబితాలోనే పేరు వస్తుందని అనుకున్నాం, కానీ కాస్త ఆలస్యమైంది. రెండో జాబితాలో కూడా వస్తుందని అనుకున్నారు, కానీ ఈ మధ్యలోనే పొత్తులో ఈ సీటు ఉండదనేటువంటి మాట వస్తుంది. పొత్తులో ఎందుకు ఉండదు? పార్టీ ఇక్కడ బలంగా లేదా? 5 సంవత్సరాల నుంచి అనేక పోరాటాలు చేశాం, ప్రజలకు అండగా నిలబడ్డాం, అధికార పార్టీకి సంబంధించిన అనేక అక్రమాలని బయటపెట్టాం. ఈ ప్రాంత సమస్యల్ని పరిష్కరించే ప్రయత్నం చేశాం. ప్రజలకి అన్ని రకాలుగా అండగా నిలబడ్డాం. పార్టీకి కష్టకాలంలో కూడా మేము పవన్ కళ్యాణ్ గారు వెంటే నిలిచాం. కాబట్టి పొత్తులో పశ్చిమ నియోజకవర్గం సీటు కేటాయించాలని పవన్ కళ్యాణ్ గారిని అభ్యర్థిస్తున్నాం. విజయవాడ అంటేనే జనసేన పార్టీకి బలమైన ప్రాంతం. విజయవాడ 3 నియోజకవర్గాల్లో గతంలో ప్రజారాజ్యం నుంచి కూడా ఎంతో బలంగా ఉన్న కేడర్ని ఇది నిర్వీర్యం చేయడంగానే మేము అందరం కూడా భావిస్తున్నాం. అందువలన మేము కార్యకర్తలుగా పవన్ కళ్యాణ్ గారి మీద సంపూర్ణ విశ్వాసంతో, గౌరవంతో, నమ్మకంతో ఆయన్ని వేడుకుంటున్నాం. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం టికెట్ పోతిన మహేష్ గారికి ఇవ్వాలని ఒక జనసేన నాయకుడిగా, కార్యకర్తగా నా హక్కుగా భావించి పవన్ కళ్యాణ్ గారిని వేడుకుంటున్నాం. పశ్చిమ నియోజకవర్గం ముద్దుబిడ్డ పోతిన మహేష్ గారు, మరి తండ్రి స్థానంలో ఉన్న పవన్ కళ్యాణ్ గారు మా మహేష్ అన్నకి పెద్ద మనసుతో సీటు కేటాయిస్తే మేము ముస్లిం అంతా మహేష్ అన్నకి అండగా ఉన్నాము. వేరే వాళ్ళకి సీట్ ఇస్తే మేము ముస్లిం అంతా చేయి జారిపోతాం అని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తూ, ఈ బీజేపీకి మేమెవ్వరు ముస్లిం ఓట్లు అయ్యాం, మేము ఆ జెండా పట్టుకొని తిరిగాం, మాకు అక్కర్లేదు. మహేష్ అన్న పెద్ద సముద్రం లాంటిది, మహేష్ అన్నే వెంట ఉంటాం. మేము మహేష్ అన్నకే సీటు కేటాయించాలని మా పవన్ అన్నకి వేడుకుంటున్నాను.